నిజమైన హిందూ డజంట్ మీన్ యూ హేట్ ముస్లిం ఆర్ యూ హేట్ క్రిస్టియన్, ఓకే బట్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ లెగసీ. మీ పూర్వీకులు దేనికోసం త్యాగం చేసిండ్రు, తన్ మన్ ధన్ అన్ని త్యాగం చేసిండ్రు. మతం మారలేదు, మతం మారకుండా హిందూగా ఉన్నారు, ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. అంటే వచ్చే తరాల కోసం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేమి ఇస్తున్నావు తిరిగి? నీ బాధ్యత ఏంది? ఇది తెలుసుకున్న నాడు హిందూ విల్ బి అ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే సైంటిఫిక్ గా మన దేశం ఇంత అప్డేట్ అవుతా ఉంది, అప్డేటెడ్ వర్షన్ లో వెళ్తాం. సో ఈ టర్మ్ లో అంటే ఇంత యంగ్ జనరేషన్ లో కూడా ఇంకా మన పూర్వీకులు ఈ సంస్కృతి సాంప్రదాయాలు గ్రామీణ స్థాయిలో లేదంటే మనలాంటి వ్యక్తులలో ఇంకా ఉందంటారా? గ్రామీణ స్థాయిలో అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మన ధర్మాన్ని మనం రక్షించుకునేది అలాంటి పద్ధతులు అలాంటి సంస్కృతులు ఉన్నాయి ఇంకా మన డిఎన్ఏలోనే ఉంది అది. ఓకే, కొద్ది రోజుల దాకా సప్రెస్ అయింది అంతే. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ మన్ కీ బాత్ లో ఒక స్టోరీ చెప్తారండి. ఒక సింహం పిల్ల అంట అడవిలో తుఫాన్ వచ్చి తప్పిపోయి జింకలలో కలిసిందంట. ఆ జింకలలో కలిసిన సింహం పిల్ల జింకతో పాటుగా సాత్వికంగా తయారైందంట. అంటే గడ్డి తినడం అట్లా తయారైందంట. కొద్ది రోజుల తర్వాత వేరే ఒక సింహం పిల్ల దాన్ని చూసి, ఇది సింహము జింకలతో తిరుగుతుంది, జింకలాగా బిహేవ్ చేస్తుంది, చెంగు చెంగుని ఎగురుతుందట సింహం పిల్ల. సింహం అసలు ఏం చేయాలి? గాండ్రించాలి కదా, గర్జించాలి. అయితే అప్పుడు చెప్తారు, అయ్యో నువ్వు జింక పిల్లవు కాదు, జింక పిల్ల లెక్క బిహేవ్ చేస్తున్నావు, నువ్వు సింహానివి అని చెప్పేసి నీళ్ళలో దాని ఫేస్ దానికి చూపించిన తర్వాత అప్పుడు అది రియలైజ్ అయ్యి ఒకసారి గాండ్రించి అని చెప్తారు. అంటే తన గంభీర్యం తన గుర్తు చేసింది. అట్లా ప్రతి హిందూకి తన లోపల ఉన్న గాంభీర్యాన్ని గుర్తు చేస్తే హిందూ సహజంగా సింహం అయిపోతారు. అండ్ హిందూ ఒకసారి సింహం అయినంత మాత్రాన ఈ గుంట నక్కల్లాగా ఉన్న అబ్దుల్లాలను కానీ జాన్సన్ల కానీ ఇట్లా ఈజీగా వేటాడేస్తారు. సో పెద్ద విషయం కాదు. ఎందుకంటే భరతమాత అంటారు, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఒక క్రిస్టియన్ పాస్టర్ అడుగుతాడు. నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక అబ్దుల్లా గాడు అంటాడు, భారత్ మాతకి జోసెఫ్ మీడియా వాడిని ఎందుకు మన పేరు తీయకండి, తీసివానికి ఇప్పుడు మనం హైప్ ఇవ్వడం ఎందుకు, అందుకే నేను క్రిస్టియన్ పాస్టర్ అని. ఎందుకు మేడం ఆయన పేరు చెప్పగానే ఏదో మీలో ఒక వేరే వైబ్రేషన్ వచ్చింది, బాగా అగ్రెసివ్ గా. భరతమాత గురించి అట్లా మాట్లాడిన వాడిని చూస్తే ఇరిటేషన్ రాకపోతే నీ ఇన్కంపెటెన్సీ అనుకోవాలి. రియాక్ట్ అవ్వాలి ఉపేంద్ర. భరతమాతను ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు, నీ ధర్మదేవతను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, నీ హిందూ ధర్మాన్ని అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి. మీ అమ్మని ఏమన్నా అన్నారు అనుకోండి, ఊరుకుంటారా మీరు? అంటే మీ అమ్మ నీకు ఫిజికల్ గా కనిపిస్తుంది కాబట్టి, అరే నన్ను వాడు వచ్చి ఆ మాట అన్నప్పుడు నువ్వు తిరిగి రియాక్షన్ ఇవ్వవా అని మీ అమ్మ అడుగుతారు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతావు. భరతమాత వచ్చి అడగట్లేదనా, ధర్మదేవత వచ్చి అడగట్లేదనా రియాక్ట్ అవ్వండి. ఒకసారి కళ్ళు మూసుకొని భరతమాతను గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకొని హిందూ ధర్మదేవతను గుర్తు చేసుకోండి. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే చూడండి. ఇదే భరతమాత కోసం బార్డర్ లో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకు గుర్తురావు మన వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. ఎవరికి గుర్తురావు? అంటే ఎవరైతే మన హిందువులు అని చెప్పి కొంతమంది ఆయన నాకెందుకులే, ఎక్కడో జరిగింది కదా, మా ఇంట్లో కాదు కదా, లేదంటే మా కాలనీలో కాదు కదా, నా రిలేటివ్స్ కాదు కదా. ఇవన్నీ ప్రతి హిందూ మహిళ పిల్లలకు నేర్పించాలి. ఇదివరకు మనకు గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాల నుంచి ఆ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుండేది. ఇప్పుడు మనకేమైందంటే గురుకులాలు లేవు, మనకి ఎకో సిస్టమే లేదు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి ముస్లిం పిల్లాడు మద్రసాకి వెళ్తాడు ఎవ్రీ వీకెండ్ కానీ ఫ్రైడే కానీ. వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నేర్పిస్తారు, అచ్చా నువ్వు ఒక ముస్లింగా ఉండాలి, హిందూ దేవి దేవతలకు నమస్కారం చేయొద్దు, హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, ఇట్లాంటివన్నీ ముందు నుంచే చెప్తారు చిన్నప్పటి నుంచి పిల్లలు. క్రిస్టియన్ పిల్లలకు కూడా ఏం చెప్తారు, మీరు సండే వాళ్ళు క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు కాబట్టి సండే స్కూల్స్ అని జరుగుతాయి చర్చిల్లో. అక్కడ పిల్లలకి ఏమని చెప్తారంటే, హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, మీరంతా స్వర్గానికి వెళ్తారు, నువ్వు కేక్ ఇవ్వు హిందూ ఫ్రెండ్ కి, కానీ హిందూ ఫ్రెండ్ తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు, అది తింటే నీకు దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు అని చెప్తాం. మన దగ్గర కనీసం వీళ్ళు ఇట్లా చెప్తారు అని కూడా చెప్పం. మనకి ఏం చెప్తాం, అందరు మన వాళ్ళే, అన్నీ ఒకటే, అన్నీ ఒకటే, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, కానీ మీరు నన్ను చీప్గా చూసిననుకో, స్వాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. మీరు ఒక చెంప మీద కొడితే మీ చెయ్యి నరకాల, ఎందుకు నరకాలే? రేపు మీరు ఆ చేయితో ఇంకెవరిని కొట్టకుండా, నన్ను కొట్టినందుకు రియాక్షన్ కాదు అది, మీరు ఇప్పుడు నా మీద చేసిన అత్యాచారం ఏదైతే జరిగిందో అది ఇంకొకరి మీద మీకు చేసే అర్హత లేకుండా మిమ్మల్ని చేయడం, ఇట్లాంటివన్నీ నేర్పించగలరు. క్షాత్ర తేజంలోకి హిందూ పిల్లలు రావాలి.
అది ప్రతి తల్లి జిజియాబాయి లాగా అయ్యి ఛత్రపతి శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని తయారు చేయగలిగితే మనము అలా తయారైనప్పుడు మన ధర్మాన్ని కాపాడుకుంటామే తప్ప వేరే వాళ్ళ మీద అటాక్ చేయం. మీరు ఎప్పుడైనా చూసిండ్రా భారతదేశం చరిత్రలో వేరే దేశాల మీద మనం దౌర్జన్యాలు చేసినామా? మన సంస్కృతిలో పరస్త్రీ పరధనం ముట్టుకోవద్దని చెప్తారు. పరస్త్రీ మాతృవత్ పరధారీషు అని చెప్తారు. అంటే వేరే ఒక స్త్రీ నీకు తల్లితో సమానం, వేరే వాడి సంపద పాముతో సమానం. అంటే అంత విషపూరితమైంది, తీసుకోవద్దు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు నేర్పిస్తారు చిన్నప్పటి. అంటే ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తే తప్ప మనం స్వయంగా వెళ్ళిన సందర్భాలు అయితే దేశ చరిత్రలో లేవు. ఎందుకు? మనము అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అంటే నువ్వు అహింసను పరమ ధర్మంగా అంటే హైయెస్ట్ ధర్మగా తీసుకో, కానీ నీ ధర్మం మీద ఎక్కడైనా దాడి జరిగినప్పుడు అప్పుడు వాడిని ఎంత హింసించినా కూడా తప్పలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ధర్మస్థాపన కోసం హింస చేస్తున్నావు కాబట్టి తప్పలేదు. నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం చేసిన దానికి నీకు రియాక్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి సెల్ఫ్లెస్గా నువ్వు ధర్మం కోసం పనిచేసినప్పుడు నువ్వు ఇంకా హయ్యర్ స్టేట్కి వెళ్తావు, నీకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మేడం ఖురాన్కి సంబంధించిన ఇస్లాం వాళ్ళు హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు, బైబిల్ సంబంధించిన పాస్టర్స్ హైందవ ధర్మం మీదనే అటాక్ చేస్తారు. మళ్ళీ అటు ఇటు కాకుండా నాస్తికులు కూడా హైందవ ధర్మాన్ని కించపరుస్తారు, వ్యతిరేకిస్తారు. సో వీళ్ళంతా హోల్ అండ్ సోల్గా ఒకటై హైందవ ధర్మాన్ని విమర్శించే పరిస్థితులు ఉన్నాయి అని అంటే మన చరిత్ర గొప్పదనా, లేదంటే భవిష్యత్తులో ఎలివేట్ కావద్దనా, ముందుకు వెళ్ళొద్దనా, ఎట్లా అన్నట్టు? దీనికి వన్ లైన్ స్టేట్మెంట్ ఏముంటది అంటే పళ్ళున్న చెట్టుకే రాయల్ దెబ్బలు. దీన్ని మీరు ఇంకా క్లారిటీగా ఇప్పుడు దీనికి ఎస్ఏ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే, మనకు 3 శత్రువులు ఉన్నాయి. 3 శత్రువులు కాదు, 3 మన మీద అటాక్ ఉన్నారు. అంటే మనం ఒక అంతఃపురంలో ఉన్నాము, హిందువులము, మన దేశం అది. బయట మనకు 3 శత్రువులు ఉన్నాయి. త్రిశూల వ్యూహం లెక్క. 1 ముల్లా, 2 మిషనరీ, 3 మార్క్సిస్ట్. నేను చెప్పిన దీన్ని 3 M's అని ఇదివరకు ఒకసారి నేను చెప్పిన. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్. ముల్లా అంటే ఇస్లాం, వాళ్లకు భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలని. మిషనరీ వీళ్లకు భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలని. మిషనరీస్ అంటే క్రిస్టియన్ మిషనరీస్. మార్క్సిస్ట్ వీళ్లకు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ నేషన్ చేయాలని. ఈ 3 థియరీస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీలో. ముల్లా అంటే ఇస్లామిక్, మిషనరీ అంటే క్రిస్టియానిటీ, మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్ట్. 800 years మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేసినాం. ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ వీళ్ళందరూ. రజాకర్లు తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేసి తెలంగాణని ఇస్లామిక్ దేశంగా చేయడానికి ట్రై చేశారు, ఇక్కడ ఉన్న హిందువుల్ని మతం మార్చడం కోసం. కాలేదు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు మతం మారడం కష్టంగా ఉన్నది, వీళ్ళని మార్చడం అని సంపదను కొల్లగొట్టిండ్రు. మొత్తం ట్రక్కులు టన్నులుగా మన దేశ సంపదను మొత్తం లండన్కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయలేకపోయినారు. 3వది మార్క్సిస్ట్. 1947 తర్వాత బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్టులు ఏం చేయాలని ట్రై చేసిండ్రు అంటే ఇస్లామిక్ అట్రాసిటీస్ ని, బ్రిటిష్ అట్రాసిటీని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇప్పుడు అక్బర్ దౌర్జన్యాలు చేసిండు అనే దాన్ని పక్కన పెట్టి అక్బర్ ద గ్రేట్ ఇట్లాంటి నేర్పించాడు. బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టడం కోసం రైళ్లు వేసుకొని సంపదలను ఆ రైల్వే ట్రాక్లతోని సంపదను తరలించుకుంటూ పోతే బ్రిటిష్ మన దేశానికి వచ్చి మనకు రైల్వే ట్రాక్లు వేసిండు. అంతకుముందు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. సొరంగ మార్గాలు చేసిన దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్. ఇది ఎవరు చేసిన అంటే మార్క్సిస్ట్ 1947 నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకే చూడండి అక్బర్ ద గ్రేట్ అనే ఒక సినిమా, అందుకే చూడండి హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ అనే మూవీ చూసిండ్రు. అసలు రియల్ లైఫ్ అక్బర్ ఎట్లున్నారు, అక్బర్ వాళ్ళ వారసుల ఫోటోలు చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతారు మీకు. లాస్ట్ బహదూర్ షా డఫర్ ఎట్లున్నాడు చూడండి, బిచ్చపోన్ లెక్క ఉంటాడు వాడు. కానీ హృతిక్ రోషన్ ని పెట్టి అక్బర్ సినిమాని అంత హైప్ తీసుకొస్తారు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళది ఎట్లుంటది అంటే, ఈ చిన్న చిన్న పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఈ మధ్య నేనున్నా అని ఎగురుతున్నారు అన్నట్టు. వీళ్ళని ఎవరు దేకట్లేదు, కానీ వీళ్ళు వాళ్ళు హైప్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఏదైతే ఉందో సైరా సినిమా చూడొద్దట, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలు చూడొద్దట. ఎందుకంటే అక్కడ విలన్ ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే క్రిస్టియన్ మిషనరీ. కాబట్టి వీళ్ళు అట్లాంటి సినిమాలు చూడొద్దు అని చెప్తారు. ఇక మార్క్సిస్ట్ చిన్న చెప్తా వినండి. కుబేరా మూవీ వచ్చిందా, అందులోనట మసీద్ దగ్గర భోజనం దొరుకుతుందట,
చర్చి దగ్గర భోజనం దొరుకుతుందట, తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నిత్యాన్నదానం జరుగుతుంది, ఆడనట తిండి దొరకదంట. దీన్ని కమ్యూనిజం చేస్తున్న వైట్ వాష్ అన్నమాట. ఓకే. అట్లని హిందూ సమాజం లోపాలు లేవని నేను చెప్పట్లేదు, లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలోనే లోపాలు ఉన్నప్పుడు ఒక సమాజంలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమాజం, ఎప్పటి నుంచో వస్తున్న నాగరికత, దీనిలో లోపాలు ఉండొచ్చు. కానీ ఆ లోపాలు ఇంక్లూజివ్ ఉన్నాయా, ఎక్స్క్లూజివ్ ఉన్నాయా? మీరు ఆ ఎక్స్క్లూజివ్ వాటితో ఇంకా డివైడ్ చేయాలని చూస్తున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ లో కుబేరా సినిమా చూడండి, ఏం చెప్తున్నారు అందులో? హిందుత్వానికి అగెయిన్స్ట్ ఉంటుంది. ఈ శేఖర్ కమల బ్యాచ్ సినిమాలు చూడండి, శేఖర్ కమల, సాయి పల్లవి, రీసెంట్ గా ఒక ఆమె వచ్చింది, వీళ్ళకు ఏమంటారు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, తోడు దొంగలు చైతన్య అని ఒక అమ్మాయి వచ్చింది. ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అట, హిందుత్వానికి వ్యతిరేకమట. రేపు మోదీ పోయినాక యోగి వస్తాడు, అప్పుడేం చేస్తామట? మీరు మోదీ పోయినాక యోగి కాదు, తరతరాలుగా ఛత్రపతి శివాజీ పోయినాక సంభాజీ వచ్చిండు, సంభాజీ తర్వాత మోదీ వచ్చిండు, ఇప్పుడు తర్వాత యోగి వచ్చిండు. ఇట్లా భరతమాత పంపిస్తూనే ఉంటది, వారసులను గంటనే ఉంటది, పంపిస్తూనే ఉంటది. మీరు ఎంత ట్రై చేసినా ఏం చేయలేరు. ఈ నాగరికత ఏమీ చేయలేరు. అసలు ఈ నాగరికతను టచ్ చేసి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, అది జరగని పని. అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే తరిమి కొట్టాలి, అదే మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాతరేయాలి అనేది, అది దీనికి సూటబుల్ అయితే అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ మళ్ళీ ఈ దేశానికే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఏమనాలి, ఎట్లా చేయాలన్నట్టు? మనము 800 సంవత్సరాలు ముస్లింల వల్ల గాని 200 సంవత్సరాలు బ్రిటిష్ వల్ల గాని ఎప్పుడు ఓడిపోలే. మనతోనే ఉండి ధర్మానికి దేశానికి ద్రోహం చేసేవాడు ఉంటాడు చూసినా, వీడు పోయి వాళ్ళతో గెలవడం వల్ల మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఎప్పటికీ ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది, ఎన్ని జనరేషన్స్ అయినా ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. వాళ్ళు 100 మంది కౌరవుల్లాగా ఉంటారు, మనం 5గురమే ఉంటాం పాండవుల్లాగా, విజయం మనదే అవుతుంది. ఒక వ్యక్తి అంటాడు నేను కట్టర్ హిందువుని కానీ గో హత్య చేయాలని చెప్పి వేదాలలోనే ఉంది అని ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి అంటాడు నేను హిందువునే కానీ ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఈ దేశానికి ఒక కులగజ్జి లెక్క తయారైపోయింది అని ఒక వ్యక్తి అంటాడు. మళ్ళీ ఏందిరా నాయన అంటే నేను హిందువునే అంటాడు. సో ఏందన్నట్టు వీళ్ళ ఏ ముసుగులో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారు? ఇలాంటి వ్యక్తులను ఎలా గ్రహించాలి మనలాంటి వాళ్ళంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందువుని ఆవుని చంపమని వేదాల్లో ఉందనేది టోటలీ రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే రాంగ్, ఎక్కడుందో చెప్పమన్నాను ఒకటి. రెండోది, ఒకవేళ వేదాలు అట్లా చెప్పి ఉంటే ఎందుకు గోహత్య చేయొద్దు అని మనం అంటున్నాం? గోని ఎందుకు సెక్రెట్ గా ఉంచాలి? ఏదైనా ఒక ఇన్నర్ ఎజెండా ఉండాలి కదా. ఇప్పుడు గోహత్య చేయొద్దు అని చెప్తున్నది హిందూ సమాజం, హిందుత్వవాదం అంటున్నప్పుడు నీకు అక్కడ బర్రె దున్నపోతుకు ఈ కండిషన్స్ ఉండవు. గోవుకి ఎద్దుకు ఉంటది. ఎద్దు శివుడి వాహనంగా మనము దాన్ని కూడా ఆరాధిస్తాం. గోవుని గోమాత, ఎందుకంటే పాలు దాగినాం కాబట్టి దాన్ని చంపొద్దు అనే దాంతో ఉంటాం మనం. ఈ రెండు కాకుండా మిగతా రెండిటి గురించి వెళ్ళి మన దగ్గర రూల్ ఏం లేదు. ఎక్కడ వేదాలలో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. రెండు, ఆర్ఎస్ఎస్ లో భరతమాత చేతిలో ఉన్న ఆ కాషాయ ధ్వజాన్ని మాత్రమే గురువుగా భావించాలని చెప్తారు. అక్కడ కులం ఎక్కడుంది? ఆర్ఎస్ఎస్ లో మీరు కులం గురించి మాట్లాడడం అంటే ప్రస్తావన లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఇంటర్నల్ ఆర్మీ. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఈ దేశానికి పెనుముప్పుని తీసుకొస్తాయి భవిష్యత్తులో. ఎట్లా చేస్తారు వీళ్ళు? కేవలం హిందువుని హిందువుగానే చూస్తారు, ఇతర మతస్థులు ఈ దేశంలో ఉండేలాగా లేకుండా ప్రేరేపిస్తారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. వెరీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్లనే మిస్టేక్. ఏంటిది అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను వీళ్ళు ఒప్పుకోరు అంటే, అసలు ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ ఏడున్నారండి? వాళ్ళంతా మతం మారిన హిందువులు కదా. మీరనే ఏ పాస్టర్లు అయినా కూడా పాస్టర్ల పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, తాతల పేర్లు అడగండి, హిందువులే ఉంటారు. వాళ్ళంతా మతం మారిన మాజీ హిందువులు. అంతే. వాళ్ళని మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనొద్దు, మాజీ హిందువులు అన్న. మాజీ హిందువులు, మతం మారిన మాజీ హిందువులు. పేరేదో బాగుంది మేడం. నేను ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలను ముస్లింల లాగా, క్రిస్టియన్లను క్రిస్టియన్ లాగా ఫీలే కాను, ట్రీటే చేయను. మతం మారిన మాజీ హిందువులు. పాయింట్ 1. ఇస్లామిక్ దురాక్రాంతలు అంటే వాళ్ళు కత్తి పదునుకు భయపడి మతం మారిన మీకే అంతుంటే ఆ కత్తి పదునుకు కూడా తట్టుకొని హిందువులుగా ఉన్న మాకెంత ఉండాలి అని అబ్దుల్లాని అడుగుతా నేను. మనం పంట పండించుకున్న తర్వాత ఆ పంటను మొత్తం బ్రిటిష్ ఆఫీసర్లు తీసుకపోతే వెనక నుంచి వెళ్ళి పాస్టర్లు వచ్చేసి
నీకు దేవుడు బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పి వాడికి బియ్యం బస్తా ఇచ్చి వాడిని కన్వర్ట్ చేయడం వల్ల ఆ వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఓకే. అంటే బియ్యం బస్తాకి ఆకలితోనే అలమటిస్తూ బియ్యం రాగానే ఆ ఆకలికి తట్టుకోలేక పిల్లం కోసమో పిల్లల కోసమో మతం మారిన జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే జనార్దన్ జాన్సన్ అయిన నీకే అంతుంటే ఆ తిండి కోసం చావనైనా చేస్తా గాని మతం మారా అని అనుకున్న నా పూర్వీకులు ఉన్న వారసులుగా ఉన్న నాకెంత ఉంటుంది. ఇది మీ నోటీస్కి వచ్చే ఉంటుంది మేడం. ఇది ములుగు, భూపాల్పల్లి, లేదంటే మంచిర్యాల, నిర్మల్ ఆ ప్రాంతాలలో అడవి ప్రాంతాలు ఉంటాయి కదా, ఎక్కువ ట్రైబ్స్, మా ట్రైబ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నివసిస్తుంటారు. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. ఈ చాలా మంది పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక 4-5 రకాల ఫ్రూట్స్, రైస్, ఆయిల్, ఇంకా బేసిక్ నీడ్స్ ఏవేవి ఉన్నాయో తీసుకెళ్ళి ఒక సెంటర్లో పెడతారు. గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ పెట్టి దేవుడు ఇది మీకు ఇవ్వమని చెప్పిండు, యేసు ప్రభు నాకు రాత్రి కల్లోకి వచ్చి చెప్పిండు మీకు అందించమని. అంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు, హిందువులు ఏంటనంటే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా వాళ్ళు స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇప్పుడే కాదండి, బిఫోర్ 1947 కూడా నుంచి జరుగుతుంది. వాళ్ళు అప్పుడే డిసైడ్ అయినరు ఏం చేసినా హిందువుల్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయలేకపోతున్నాం, డబ్బులు మొత్తం కొల్లగొట్టినా సంపదను కొల్లగొట్టినా కూడా మార్చలేకపోతున్నాం, ఈ దేశాన్ని మేము వెళ్ళిపోయే లోపల క్రిస్టియన్ కంట్రీగా చేద్దాము అంటే కాలేదు, ఏం చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళకు ఆకలి ఎవరికైనా కూడా నిజమైన దేవుణ్ణి చూపిస్తుందని మొత్తం వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకొని వెళ్ళిపోయేది బ్రిటిష్ ఆఫీసర్స్. తీసుకుపోయిన తర్వాత మిషనరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ బస్తాలల్లో బియ్యాన్ని నింపి ఆ బస్తాలను పట్టుకొని వచ్చి ఆకలిగా ఒక వారం 10 రోజుల నుంచి అలా ఆకలితో ఉన్న ఫ్యామిలీకి బియ్యం బస్తా ఇచ్చి నీ పేరు జనార్దన్, ఈ బియ్యం బస్తా తీసుకున్నప్పటి నుంచి నీ పేరు జాన్సన్, ఇప్పుడు దేవుడు నీకు ఈ బియ్యం బస్తా ఇచ్చిండు, బియ్యం బస్తా తోని మతం మారిండు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ స్టేట్మెంట్ చూడండి, రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అనేది పాపులర్ స్టేట్మెంట్. మతం మారిన మాజీ హిందువులందరికీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ రైస్ బ్యాగ్ తోని మతం మారిన వాళ్ళందరే వీళ్ళు. ఇట్లా అయింది. వీళ్ళు 1947 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళ విషప్ బీజాలని ఇక్కడ ఉంచిపోయినారు. 1 రూపీ లీజ్ 100 years కి, అంటే సంవత్సరానికి ₹1 కడితే 100 సంవత్సరాల లీజ్ కింద చర్చిలకు ఎన్నో వేల ఎకరాలని బ్రిటిష్ పోయే ముందు డాక్యుమెంటేషన్ ఇచ్చేళ్ళింది. అవన్నీ మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లా వేల ఎకరాలు మిషనరీ చేతులలో ఉన్నాయి. అవే కాన్వెంట్ స్కూల్స్. ఆ కాన్వెంట్ స్కూల్స్ ఏమైనాయంటే ఎవరైతే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినరో వాళ్ళకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం. ఇప్పుడు ల్యాండ్ మీకు ప్రాబ్లం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ప్రాబ్లం లేదు, హిందూ పేరెంట్స్ నుంచి వెళ్ళి మీకు డబ్బులు వస్తాయి స్కూల్ని రన్ చేయడానికి. ఇక మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీ కమిటెడ్ ఉంటారా లేదా? అట్లా క్రిస్టియన్ పాపులేషన్ పెంచుకుంటూ వెళ్ళింది.